ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ లైన్లో, ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము, దేవుడే మీ కన్నిటిని తుడిచివేయను. ఈ ప్రపంచంలో, ఈ లోకములో ప్రియులరా, చాలామంది జీవితాల్లో సమస్యలు, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు. నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు దీర్ఘకాలంగా అనుభవించే పరిస్థితులు కానీ, ఒక భర్త రక్షణ పొందినప్పుడు, ఒక కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, ఒక రోగం ఎప్పుడు వెంటాడుతున్నప్పుడు, అలాగనే చూస్తే చాలా చాలా పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఏడ్చేస్తూ ఉంటాం. ఈ కన్నీరు ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక పరిస్థితితో మనం ఏడుస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఊహించని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. సడన్గా మరణ వార్త, సడన్గా అప్పు వార్త, సడన్గా కొన్ని పరిస్థితులు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులు చాలామంది కొట్టుమిట్లాడుతూ ఉండొచ్చు. నేను ఒక మాటను గుర్తు చేస్తాను. ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. దేవుడు వాళ్ళకి బిడ్డల్ని ఇస్తే ఒక కుమార్తె చనిపోయింది. చనిపోతే చాలామంది ఎగతాళి చేశారు, చాలా గేలి చేశారు. ఇలాంటి ఎగతాళి చేసినప్పుడు, గేలి చేసినప్పుడు నిజంగా చాలా బాధ అనుభవించారు. ఆ బిడ్డను బట్టి ఒక రకమైన కన్నీరైతే, రెండోది వాళ్ళందరూ అవమానాన్ని బట్టి మరి ఒక పరిస్థితి. ఇలా వస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ కన్నీరు పెడుతున్నారు. అయితే దేవుడు వాళ్ళని మహాకృపను బట్టి ఆదరించి అక్కును చేర్చుకుని బలపరిచాడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఆయన వారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, మమ్మల్ని క్షమించండి. ఎందుకు అని అంటే, నిజంగా మాట చెప్పాలంటే మేము మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టాం. అందులో ఒక ఆయన సముద్రంలోకి వెళ్ళి ఆ ఈదుతూ ఉంటే ఆ టైంలో సడన్గా ఆయన మునిగి చనిపోయాడు. ఇలా సంగతి జరిగింది. చాలా భయం పట్టుకుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఒక వ్యక్తికి సమస్య వస్తే ఆ సమస్యలో ఒక వ్యక్తి ఏడుస్తున్నాడంటే ఆ కన్నీరు ఎంత తనకున్న ఇది ఎంతో ఉందో. నిజంగా దాన్ని ఎవరు తీర్చలే. ఇప్పుడు నాకు కూడా పరిస్థితి కూడా అలాగే ఉంది అని చెప్పి ఆయన అన్నాడు. అప్పుడు వెంబటే నన్ను క్షమించయ్యా అంటే అప్పుడు చెప్పారంట, తప్పకుండా క్షమాపణ ఇస్తున్నామండి. కాబట్టి దేవుడే మా ప్రతి బాష్ప బిందువును మా సమస్యలు తుడిచివేశాడు. మాకే కాదు, మీకు తుడిచేది ఆయనే అని చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో నీవు కూడా చాలా నష్టమై, కష్టమై, చాలా ఇబ్బంది అయి, తట్టుకోలేని పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితులు వస్తే ఏం చేయాలి అర్థం కాక గట్టిగా ఏడ్చేస్తున్నావేమో, కన్నీటితోనే ఉంటున్నావేమో, పైకి బాగుంటున్నావు కానీ హృదయం అంతా పగిలిపోయిన స్థితిలో ఉన్నవేమో. నా దేవుడు అంటున్నాడు ఈరోజు ప్రత్యేకంగా నీతో, దేవుడే ప్రతి బాష్ప బిందువును తుడిచాడు. ఇక నువ్వు ఏడవు, ఇక కన్నీరు పెట్టవు. నీ సమస్యలో దేవుడు నీకు ఊరట ఇవ్వబోతున్నాడు, నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను ధైర్యపరచబోతున్నాడు. నీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం గురించి కష్టంగా ఉండదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోరికి అగ్నిలో నరిగిన అగ్ని కాలేదు. ఆ విధంగా దేవుడు నీ జీవితంలో సాయం చేయబోతున్నాడు. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు. ప్రత్యేకంగా యేసుక్రీస్తు సియోన్ మినిస్ట్రీ పరిచర్య ద్వారా మీకు హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాం. దేవుడి దయని కిరీటంతో మిమ్మల్ని నింపి ఆశీర్వదించునుగాక. ఎంతమంది యానివర్సరీ చేసుకున్నారు, ప్రత్యేకంగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం ప్రత్యేక సంవత్సరంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమగల యేసయ్య వందనాలు. ప్రియులు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారు, చూస్తున్నారు, ఎంతమంది క్లెయిమ్ చేసుకున్నారు. యేసు నామములో వారి ప్రతి సమస్యల నుంచి ప్రతి బాష్పం తొడవండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.